హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. పెద్ద ఆటం బాంబునే పేల్చబోతున్నాను అని అన్న అనామిక అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రుద్రాని అనామికల ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రుద్రాని, ఏంటనామిక ఇది, నీ పగ ఏమన్నా చంపేసుకున్నావా ఏంటి, ఎందుకు ఇంతలాగా మౌనంగా ఉన్నావు అని అంటుంది. అప్పుడు అనామిక, నేను సైలెంట్గా ఉన్నాను అంటే దాని అర్థం నేను పగ ప్రతీకారాలు తీర్చుకోవడం ఆపేశాను అని కాదంటీ, నేను టైం కోసం ఎదురు చూస్తున్నాను అని. నేనైనా ఆ కుటుంబం పైన ఉన్న పగని ఎలా చంపుకుంటాను అని అనుకుంటున్నారు? నన్ను అంతలాగా అవమానించి జైలుకు పంపించిన ఆ కావ్య, కళ్యాణ్, ఆ కుటుంబం మొత్తాన్ని అసలు వదిలిపెట్టేదే లేదు. నేను చూసిన బాధ వాళ్ళు అంతకంతకి అనుభవించేలాగా చూస్తాను, నరక పడేలాగా చూస్తాను అని అంటుంది. అప్పుడు రుద్రాణి, ఇవన్నీ చెప్పేవేనా లేక చేసేదేమన్నా ఉందా అని అంటుంది. అప్పుడు అనామిక, మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఆంటీ. నేను మంచి టైం కోసం మాత్రమే చూస్తున్నాను. నేను పేల్చడానికి నా చేతిలో పెద్ద ఆటం బాంబే ఉంది అని అంటుంది. అప్పుడు రుద్రాణి, ఆ బాంబు బాగా పేలితే మనందరికీ మంచిదే, కానీ తుస్సుమంటేనే ప్రాబ్లం అని అంటుంది. అప్పుడు అనామిక, ఆ బాంబు ఆటం బాంబు కన్నా ఇంకా ఎక్కువగానే పేలుతుందిలేండి ఆంటీ, ఆ బాంబు తుస్సుమనే సమస్యే లేదు అని అంటుంది. అప్పుడు రుద్రాణి, అలా అయితే రేపే వచ్చి ఆ పని పూర్తి చెయ్యి అని అంటుంది. అప్పుడు అనామిక, ఆలోచిస్తే మీరు చెప్పింది కూడా బాగానే ఉందాంటీ, రేపే వచ్చి ఆ ఆటం బాంబుని అక్కడ పేలుస్తాను. అప్పుడు కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎవరికి వారు అవ్విపోవడం కన్ఫర్మ్ అని అంటుంది. అప్పుడు రుద్రాని, నేను ఇన్నేళ్లుగా ఎదురు చూస్తుంది అందుకోసమే కదా అనామిక, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, నేను చూసుకుంటాను కదా, నువ్వు వచ్చేయి అని అంటుంది. అప్పుడు అనామిక, అలాగే ఆంటీ, గుడ్ నైట్ అని కాల్ని కట్ చేస్తుంది. అప్పుడు రుద్రాని, త్వరగా తెల్లారిపోతే చాలా బాగుంటుంది, రేపు ఏం జరగబోతుందో అని తెలుసుకోవడానికి నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది. మరుసటి రోజు రాజ్ కావ్యలు ఇద్దరు చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారు. స్వప్న ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్లు ముగ్గురు, అమ్మ కావ్య, రాజ్, మీరిద్దరూ చాలా బాగా అరేంజ్మెంట్స్ని చేశారు అని అంటారు. అలా అందరూ కలిసి ఆ బుజ్జాయిని ఉయ్యాల్లో వేయడానికి ఉయ్యాల దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు స్వప్న, అమ్మమ్మ గారు, మీరే నా కూతుర్ని ఉయ్యాల్లో వేయండి, మీకన్నా పెద్ద మనసు ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, అలాగే మా స్వప్న అని ఆ పాపని తీసుకొని ఉయ్యాల్లో వేస్తుంది. కనకం ఇంకా కుటుంబ సభ్యులందరూ ఆ వేడుకను చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇందిరాదేవి ఆ పాపని ఉయ్యాల్లో వేసి ఉయ్యాల ఊపుతూ ఉంటుంది. అప్పుడు కనకం, అమ్మ, అలానే మీరే నా మనవరాలికి పేరు పెట్టండి అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, మా ఇంటి మహాలక్ష్మికి ఒక మంచి పేరు పెట్టాలి, ఏం పేరు పెడదాం అని ఒక నిమిషం ఆలోచించి అని పాప చెవి దగ్గరికి వెళ్ళి సహస్ర 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 అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ ఆ పేరును విని చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు స్వప్న, సహస్ర అనే పేరు చాలా బాగుందమ్మమ్మ, నాకు చాలా బాగా నచ్చింది అని అంటుంది. అలా స్వప్న, రాహుల్ ఇద్దరూ కూడా వచ్చి సహస్ర 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 అని 3 సార్లు ఆ పాప చెవిలో అంటూ ఉంటారు. అలా కుటుంబ సభ్యులు అందరూ అంటూ ఉంటారు. అలా రుద్రాని పక్కకెళ్ళిన తర్వాత, ఏంటిరా రాహుల్ ఇది, సహస్ర అంట, ఆ పేరు నాకు అస్సలు నచ్చడం లేదు, నీకేమన్నా నచ్చిందా అని అంటుంది. అప్పుడు రాహుల్, అవును మామ్, నాకు కూడా నచ్చలేదు,
ఇప్పుడైనా పేర్లు చాలా ట్రెండీగా ఉంటున్నాయి కదా, అది చాలా ఓల్డ్ నేమ్లా అనిపిస్తుంది నాకు కూడా అని అంటాడు. అప్పుడు రుద్రాణి, మరి అన్ని ఏళ్ల ముసలావిడికి అలాంటి పేర్లే తెలుస్తాయిరా, ట్రెండీ నేమ్స్ ఏం తెలుస్తాయి అని అంటుంది. అలా అందరూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. అప్పుడే అనామిక కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. ఆ సౌండ్కి అందరూ ఎవరొచ్చారబ్బా అని చూస్తూ ఉంటారు. అప్పుడు అనామిక కారు దిగి వస్తూ ఉంటుంది. అప్పుడు రుద్రాణి, వచ్చేసావా అనామిక, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు ఇప్పుడు పెద్ద పండగ చేసుకుంటున్నట్టు ఉంటుంది. అనామిక, త్వరగా వచ్చి నువ్వు పేలుస్తానన్న ఆ ఆటం బాంబ్ ఏంటో త్వరగా పేల్చేసి నేను పండగ చేసుకోవడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది. అనామిక అక్కడికి రాగానే నేరుగా సరాసరి లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు కనకం, ఏయ్, నిన్నెవరు పిలిచారు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటుంది. అప్పుడు అనామిక కొన్నిసార్లు ఇన్విటేషన్ లేకపోయినా రావచ్చు పిన్ని అని అంటుంది. అప్పుడు కనకం, పిన్ని అన్నావంటే పళ్ళు రాలేంత వరకు కొడతాను అని అంటుంది. అప్పుడు అనామిక, ఎందుకు పిన్ని అంత కోపం అని అంటుంది. అప్పుడు కనకం, పిన్ని అని పిలవద్దు అని చెప్పానా, అయినా మళ్ళీ పిలుస్తున్నావేంటే, ముందు నువ్వు అసలు ఇక్కడి నుంచి బయటికి నడు అని అంటుంది. అప్పుడు అనామిక, నేను కాసేపు ఆగి నువ్వు ఉండమన్నా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనులే పిన్ని, నేను వచ్చిన పని పూర్తి చేసుకొనే వెళ్తాను, ముందు నేను ఎందుకు వచ్చానో ఆ పని చూడనివ్వు అని అంటుంది. అప్పుడు కావ్య, నీకు ఇక్కడేం పని ఉంటుందా అనామిక అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు అనామిక, పని ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంతమందికి నువ్వు చేస్తున్న అన్యాయాన్ని బయట పెట్టడానికే వచ్చాను కావ్య అని అంటుంది. అప్పుడు రుద్రాణి, అన్యాయమా, నేను ఇన్నాళ్ళు ఈ కావ్యని అనుమానించింది నిజమే అయితే ఈ కావ్య ఎవరిని అన్యాయం చేస్తుందనామిక అని అంటుంది. అప్పుడు కావ్య, పిచ్చి పిచ్చి మాట్లాడకుండా మర్యాదగా బయటికి వెళ్ళానామిక, గెంటించుకునేదాకా చేసుకోకు అని అంటుంది. అప్పుడు రుద్రాణి, నువ్వాగు కావ్య, ఏ నువ్వు దాచిన నిజాలు ఏవన్నా బయటపడిపోతాయని భయపడిపోతున్నావా అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, మీరందరూ ఆగండి, అనామిక నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది సూటిగా చెప్పు అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.